సహాయంతో 4 పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కూడా ఖతం చేసుకున్నాం. ప్రస్తుతం మురీద్ ఎయిర్ బేస్, నూర్ ఖాన్, రఫీకి, మరొక సిద్గోరా. సో ఈ ప్రాంతాలు 4 ఎయిర్ బేస్లను కూడా కిల్ చేశారు. ఇప్పటికే ఉదయాన్నే 3 ఎయిర్ బేస్లని పనిపట్టగా ఇప్పుడు లేటెస్ట్గా సర్గోదా సంబంధించినటువంటి మరొక ఎయిర్ బేస్ ని కూడా ఖతం చేశారు. 4 ఎయిర్ బేస్ ఖతమయ్యాయి. మన వైపు నుంచి చాలా భారీ యుద్ధమే కొనసాగుతోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా భారత ఆర్మీ పెద్ద ఎత్తున కాల్పులకు బలపడుతోంది. సో ఈ ఎయిర్ బేస్ లో ఎటువంటి టెక్నాలజీ ఉంది, ఏ రకమైనటువంటి సామాగ్రి అక్కడ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాను. సో ఇట్స్ అన్ యాక్టివ్ ఎయిర్ బేస్. మొదటిది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది బెనజీర్ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ ఇన్ గ్రౌండ్స్ లో అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉంది. ఆర్ఏఎఫ్ స్టేషన్ గా చెప్పబడుతోంది. ఇది కూడా పిఎఫ్ బేస్ చకాలా ఇటువంటి బేస్ సిస్టమ్ అది ఎయిర్ బేస్ దాన్ని ఇప్పటికే భారత ఆర్మీ మట్టుబెట్టేసింది. ఇక మురీద్ ఎయిర్ బేస్ ని కూడా మట్టుబెట్టేసింది భారత ఆర్మీ. ఇక్కడ కూడా చాలా యుద్ధ సామాగ్రి పిఏఎఫ్లు, ఈసీఏవీలు అండ్ యుఏవీలు ఉన్నాయి. అన్కమాండ్ ఏరియల్ వెహికల్స్, అన్ఆర్మ్డ్ ఏరియల్ వెహికల్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ చేసి ఉంచారు. అక్కడ మురీద్ ఎయిర్ బేస్ ని కూడా కిల్ చేశారు. మురీద్ ఎయిర్ బేస్ పూర్తిగా మటాష్ అయిపోయింది. మురీద్ ఎయిర్ బేస్ ని కూడా మట్టు పెట్టారు. ఆ తర్వాత రఫీకి ఎయిర్ బేస్ కూడా మటాష్ అయింది. జాంగ్ డిస్టిక్ లోని ఇది ఉంటుంది. సుమారుగా ఇస్లామాబాద్ నుంచి 337 కిలోమీటర్ల ఈ ఎయిర్ బేస్ ని భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఇక్కడ కూడా పిఏఎఫ్లు ఉన్నాయి. సుమారుగా 1965 నుంచి కూడా ఇండో పాకిస్తాన్ వార్ సందర్భంలో కూడా అక్కడ నుంచే ఫైటర్ పైలట్స్ ని లాంచ్ చేసింది పాకిస్తాన్. సో గతంలో 26 లొకేషన్స్ లో కూడా ఎక్కడైతే 26 లొకేషన్స్ లో కూడా భారత ఆర్మీ భారత ప్రజల పైన, భారత సివిలియన్స్ పైన అక్కడ ఈ ఎయిర్ బేస్ నుంచే వెహికల్స్ ని, ఫైటర్ జెట్స్ ని లాంచ్ చేసి భారత్ పైన దాడి చేసింది. వీటితో పాటుగా సరోద్గా ఎయిర్ బేస్ ని కూడా ప్రస్తుతం భారత ఆర్మీ మట్టుపెట్టింది. మరిన్ని అప్డేట్స్ తో కృష్ణమోహన్. సో 4 ఎయిర్ బేస్లు కూడా పూర్తిగా మటాష్ అయిపోయి భారత్ దెబ్బకి పాకిస్తాన్ విగ్రహమవుతోంది. 4 ఎయిర్ బేస్ ను కూడా పూర్తిగా కిల్ చేసిందంటే ప్రస్తుతం ఇంకా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడబోతోంది. ఏకంగా దగ్గర నుండి కీలకమైనటువంటి ఎయిర్ బేసే కిల్ అవుతున్నాయంటే ఇంకా ఏ రకంగా రిటిలియేట్ కావచ్చు. మన ఉదయం నిన్న రాత్రి నుంచి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లోపల దాదాపుగా 3 ఎయిర్ బేస్ ని కంప్లీట్ గా మిస్టైడ్ చేశారు. ఒకటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్, తర్వాత చకాలా ఎయిర్ బేస్, తర్వాత సుశీలాకోట్, తర్వాత సుశీలాకోట్, తర్వాత మురీద్ ని మార్నింగ్ ఎయిర్పోర్ట్ ఎయిర్ బేస్ ని చేసి సుమారు 7 గంటల ప్రాంతంలో సర్గోదా ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్ బేస్ ను కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. సర్గోదా విమానాశ్రయాన్ని పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. అంటే ఈ కీలకమైన ఈ ఎయిర్ బేస్ నుంచి నెల మొన్నటి వరకు కూడా F-16, JF-17 విమానాలని ఇక్కడి నుంచే పూర్తిగా కూడా ఇక్కడి నుంచే అవి ప్రయోగిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. దీనికి ఐఎంఎఫ్ విమాన సంస్థలు కూడా దీనికి మద్దతు ఉండేది. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర సర్గోదా విమానాశ్రయానికి సంబంధించిన వాహనంలో పూర్తిగా కూడా ఈ మద్దతు ఉంది. సో ఇప్పుడు మొత్తం ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి జరిగిన దాంట్లో దాదాపుగా 4 ఎయిర్ బేసెస్ పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు సర్గోదా ఎయిర్ బేస్ కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం దీంతో 4 ఎయిర్ బేస్ పూర్తిగా కంప్లీట్ గా పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేసెస్ ఎక్కడి నుంచి అయితే ఈ ఎయిర్ బేస్ ని మొత్తం కూడా ఈ ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు, భారత్ మీద దాడికి ఉసిగొల్పుతున్నారు. ఆ ఎయిర్ బేస్ మొత్తం కూడా దాడి చేయడంతో ఒక్కసారిగా పాక్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా ముసుగున పరిస్థితి వచ్చింది. ఆల్మోస్ట్ ఉదయం నుంచి చూసుకుంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండిలో ఉంది. దాన్ని తెలంగాణ ప్రాంతంలో పెంచారు. తర్వాత ట్రాఫిక్ ఎయిర్ బేస్ షౌకాట్ లో ఉంది, దాన్ని కూడా ఇది చేశారు. తర్వాత మురీద్ ఎయిర్ బేస్ చక్వాలలో ఉంది, దాన్ని చేశారు. ఇప్పుడు 4వది కూడా పెంచుకోవడంతో ఆల్మోస్ట్ బేసిక్ గా ఉన్న ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కున్న ఎయిర్ బేస్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. దీంతో బేసిక్ గా మనకి వ్యక్తి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే విమానాలని లేదు, అక్కడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ని, లేకపోతే ఫైటర్ జెట్స్ ని, వీటన్నిటిని కూడా ఎక్కడి నుంచైనా ఒక ఎయిర్ బేస్ నుంచి కూడా మూవ్ చేయాలి. ఆ ఎయిర్ బేస్ నుంచి కూడా మూవ్ చేయడం లేకుండా
పాకిస్తాన్ ఉన్న ఎయిర్ బేస్లు మొత్తాన్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పుడు 4 ఎయిర్ బేస్ల్ని పూర్తిగా కూడా కూల్చివేయడం అంటే చిన్న విషయం కాదు. సో పాకిస్తాన్ దాడులకి, పాకిస్తాన్ నిర్వహిస్తున్న కుట్రలకి భారత్ ఎక్కడికక్కడ పూర్తిగా కూడా ఎదురుదాడి జరుగుతోంది. మరి కాసేపట్లో కూడా ఇప్పుడే మీటింగ్ కి ప్రెస్ మీట్ హాజరైనాయి. ప్రెస్ మీట్ కి జరగబోతున్నాయి. పూర్తి వివరాలు, జరుగుతున్న వివరాలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ ఎయిర్ బేస్ కి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడైతే పూర్తిగా ధ్వంసం చేసాయో దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తన ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మరోవైపు భారత్ కూడా కొంత కీలకమైన పరిణామాలని తీసుకుంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే తాజాగా చార్ధామ్ యాత్ర పూర్తిని కూడా నిలిపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, హిమాచల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి. అంటే మరోవైపు పాకిస్తాన్ లో ఇంధన కొరత కూడా చాలా ఘోరంగా ఉంది. ఇస్లామాబాద్ లో 48 గంటల్లో పూర్తిగా పెట్రోల్ మూటలని క్లోజ్ చేయాలని ఒక సర్క్యులేషన్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడే ఇస్లామాబాద్ కమిషనర్ ఒక ఆఫీస్ ఆఫ్ డిఈడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ ఇక్కడి నుంచి కూడా ఇమ్రాన్ షఫాజ్ మీనాన్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇతను క్లియర్ గా ఒక మెజిస్ట్రేట్ ఒక ఆర్డర్ కూడా పాస్ చేసిన పరిస్థితి. సో ఒకవైపు భారత్ పూర్తిగా కూడా ఇంధన కొరతతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితికి వచ్చేసింది పాకిస్తాన్. సో పాకిస్తాన్ కృష్ణమోహన్ ఇంకా ఎన్నెన్ని ఎయిర్ బేస్ టార్గెట్ చేయబోతున్నారు అంటే పక్కాగా సోర్స్ కనుగొంటున్నారు. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అనే చందంగా అటువైపు నుంచి ఎక్కడి నుంచి డ్రోన్స్ ప్రయోగం జరుగుతుందో గమనిస్తున్నాం. అటువైపు నుంచి ఎక్కడెక్కడ ఎయిర్ బేస్లు ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడ ఉందని చెప్పి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి కూడా మన నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాన్ని మట్టుబెట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నాం. ఇప్పుడే ఉదయాన్నే 3 ఎయిర్ బేస్లని కిల్ చేసాం. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా సర్గోదా అనేటువంటి ఎయిర్ బేస్ మరోటి కిల్ చేసాం. సో ఇంకా ఎటువైపు నుంచి భారత్ వైపు నుంచి ఇంకెటువంటి యాక్షన్ ఉండబోతోంది, ఇంకా ఇంకేమేమి టార్గెట్స్ గా ఉండబోతున్నాయి? ఇప్పుడు వారు జరుగుతున్న ప్రాంతంలో అంటే ప్రధానంగా ఏదైతే ఈ పాకిస్తాన్ కు ఆనుకుని ఉన్న 4 రాష్ట్రాలు, ఈ 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాలి అని అనుకుంటే అక్కడ కొంత ఎయిర్ బేస్ నే పాక్ నిర్వహించుకుంటూ ఉంటుంది. ఆ ఎయిర్ బేస్ల ప్రకారం దాదాపుగా 12 ఎయిర్ బేస్లు వాళ్ళకి ఉన్నట్టుగా కొంత స్పష్టంగా సమాచారం ఉంది. దీంట్లో ఇప్పుడు దాదాపుగా 4 ఎయిర్ బేస్ ని పూర్తి చేశాం కాబట్టి ఇక మిగతా ఎయిర్ బేస్ల పరిస్థితి ఏంటి, దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక డెసిషన్ భారత్ తీసుకోబోతుంది. బహుశా అది కాన్ఫిడెన్షియల్ గా పెడతారా లేకపోతే ఎలా పెడతారో తెలియదు కానీ బట్ మిగతా ఎయిర్ బేస్లను కూడా ఇంకొక 5-6 ఎయిర్ బేస్లు ప్రాంతాలకి సంబంధించిన ఎయిర్ బేస్లు ఉన్నాయి. వాటిని కూడా క్లోజ్ చేయాలి అనేది భారత్ వ్యూహంలో ఒక భాగం. బహుశా దాని డెసిషన్స్